హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక కర్రీ రెసిపీతో వచ్చేసాను మీ ముందుకి. ఈరోజు నా స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక హాఫ్ కేజీ బెండకాయ తీసుకున్నాను, వాటిని సన్నగా తరిగానండి. ఒక ఆనియన్ కూడా కట్ చేశాను, ఆ వీడియో స్కిప్ అయింది. ముందు బాండీ తీసుకొని తాలింపు దినుసులు వేసుకొని అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని అందులో వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా కలిపి వేసేసుకోవచ్చు అండి. ముందే ఆనియన్స్ వేసేస్తే మాడిపోతాయి, రెండు కలిపి వేసేస్తే చక్కగా రెండు ఈవెన్గా ఫ్రై అవుతాయండి. నేనైతే ఇలానే వేస్తాను. కొంచెం కరివేపాకు వేసుకొని ఫస్ట్ ఒక 5 మినిట్స్ మూత పెట్టేయాలండి, కలర్ చేంజ్ అయ్యే వరకు. తర్వాత మూత తీసేసుకోవచ్చు. అది మూత పెట్టి తీసేసాను. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని ఒక స్పూన్ మనం ఆల్రెడీ కారం ప్రిపేర్ చేసుకుంటాం, నేను వీడియోలో పెట్టానండి. చిల్లిపాయ కారం వేస్తాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కకు పడుతుంది, అందుకని కొంచెం సాల్ట్ వేసి ఫ్రై ముక్క అతుక్కోకుండా మంచిగా అవుతుంది అన్నమాట ఫ్రై. ముందు చిల్లిపాయ కారం ప్రిపరేషన్కి మిక్సీ జార్లో ఒక 5-6 చిల్లిపాయ రెబ్బలు, జీలకర్ర వేసుకున్నాను. తర్వాత కారం వేసుకున్నాను. కారం కూడా ఇంకొంచెం ఎక్కువే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను, ఒకసారి నా స్టైల్లో చూపిద్దామని పెట్టాను. సాల్ట్ వేసుకొని మిక్సీకి ఒక 2 తిప్పులు తిప్పితే చాలండి, అయిపోతుంది మంచిగా. ఇది దోశల్లోకి బాగుంటుంది, ఏదైనా కర్రీలోకైనా మనకు రెడీగా ఉంటే త్వరగా వేసేసుకోవచ్చు. ఫ్రై ఈజీగా అయిపోయింది. బెండకాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయండి, ఇంకా మూత తీసేయచ్చండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఇంకా తీసేస్తే ఇంకా జిగటగా ఉండదు బెండకాయ అనేది. ఇంకా ఫ్రై చేసుకోవడం. మీలో ఎంతమందికి ఇష్టమండి బెండకాయ? నేను ఇలా చేస్తాను, ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు చాలా సింపుల్గా చేస్తానండి, ఎక్కువ మసాలాలు అవి వేయను. జస్ట్ బెండకాయ ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసేసి చిల్లిపాయ కారం వేయటం అంతే. చాలా బాగుంటుందండి, పప్పులో కానీ సాంబార్లో కానీ నంచుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం 2 టేబుల్ స్పూన్స్ వేస్తాను, సరిపోతుంది. మీ టేస్ట్ తగినంత మీరు వేసుకోండి. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ.